భగవద్గీత పఠనం వలన మనకు మరి ఒక ప్రశ్న ఉదయించినప్పుడు దానికి సమాధానం. ప్రశ్న ఏమిటంటే, శాంతికి కారణమైనట్టి అచంచలమైన మనస్సును, విశుద్ధమైన బుద్ధిని పొందడము ఎలా? ఈ ప్రశ్నకు భగవద్గీతలోని 2వ అధ్యాయము 66వ శ్లోకంలో మనకు సమాధానము లభిస్తుంది. నాస్తి బుద్ధిరయుక్తస్య నా చ యుక్తస్య భావన నా చ భావయతః శాంతి అశాంతస్య కుతః సుఖం. ఇంద్రియములు మనస్సు వశమునందు ఉండని వానియందు నిశ్చయాత్మక బుద్ధి ఉండదు. అట్టి అయుక్త మనుష్యుని అంతఃకరణమునందు ఆస్తిక భావమే కలగదు. అంటే ఆధ్యాత్మిక చింతన పట్ల అవగాహన కానీ చింతన కానీ కలగదు. తద్భావనాహీనుడైన వానికి శాంతి లభింపదు. మనశ్శాంతి లేని వానికి సుఖము ఎట్లు లభిస్తుంది అని ఈ ప్రశ్నకు సమాధానం. మరి ఒక ప్రశ్న, ఆహారాన్ని భగవంతునికి నైవేద్యము పెట్టిన తరువాతనే ఎందుకు తినాలి? భగవద్గీత 3వ అధ్యాయము 13వ శ్లోకం. యజ్ఞాశిష్టసినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే త్వ అగం పాప ఏ పచంత్యాత్మ కారణాత్. యజ్ఞశిష్టాన్నమును తిను శ్రేష్ఠ పురుషులు అన్ని పాపముల నుండి విముక్తులయ్యేదరు. తమ శరీర పోషణ కొరకే ఆహారమును సిద్ధపరచుకునేవారు, అంటే వండుకునేవారు, పాపులు పాపమునే భుజింతురు అని భావం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. హరి ఓం తత్సత్.